రేగొండ మండలంలో 4 ప్రతిష్టాత్మక పథకాల అమలుకు సంబంధించిన సర్వే ప్రారంభమైనట్లు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం రేగొండ మండలం బాగితిపేట గ్రామంలో జరుగుతున్న 4 ప్రతిష్టాత్మక పథకాల అమలుకు సంబంధించిన సర్వేను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పరిశీలించారు. సర్వే ఎలా జరుగుతుంది, ప్రజలు పాల్గొంటున్నారా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం రేగొండ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడారు. సర్వే నిర్వహణ ద్వారా పథకాల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వే నిర్వహణకు ప్రజల సహకారం అందించాలని సూచించారు. గవర్నమెంట్ 4 స్కీమ్స్ మీద ఆల్రెడీ లిస్టులు తయారు చేసి గ్రామ పంచాయతీ వారీగా లిస్టు తయారు చేసి పంపడం జరిగింది. వీటిలో భాగంగా ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్ మరియు ఇందిరమ్మ ఇండ్లు లిస్ట్. దీనికి మనం టీమ్స్ మండల వారీగా గ్రామ పంచాయతీ వారీగా టీమ్స్ వేసుకుంటూ ఒక్కొక్క టీము ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంకి వెళ్ళేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఆ రోజు వెళ్ళిన టీము ఆ గ్రామ పంచాయతీ ఈ 4 స్కీమ్ల గురించి లిస్టులు వెరిఫై చేసుకుంటూ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. ప్రతి స్కీము అయిపోయిన తర్వాత ఇట్లా 16 నుంచి 20 తారీఖు వరకు షెడ్యూల్ ఉంది. 20 తర్వాత 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ఉన్నాయి. ఈ ఐడెంటిఫై చేసిన బెనిఫిషియరీస్లో అందరి లిస్టులు గ్రామ సభలో అది చదివి వినిపించి గ్రామ సభలో తీర్మానం చేసిన లిస్టు గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. చేసిన వాటిని ప్రతిదీ ఆన్లైన్ చేస్తాము. దీంతో ఇక్కడ ఈ ప్రాసెస్ 24, 25 తారీఖు వరకు కంప్లీట్ అయిన తర్వాత 26వ తారీఖు గవర్నమెంట్ ఎలిజిబుల్ లబ్ధిదారులకు అందరికీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తుంది. జనవరి 20వ తారీఖు గణతంత్ర దినోత్సవం రోజు కలెక్టరేట్లో ఈ ప్రోగ్రామ్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దీంతో 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు షెడ్యూల్ గ్రామ సభలు, గ్రామ పంచాయతీల సందర్శన టీమ్స్ చేయడం జరిగింది.